డాక్టర్ నిఖిల్ శరత్ గారు, గూడె ఇంజనీర్ గారు, దయాల్ పాటిల్ గారికి, అదే రాజాపూర్ శేఖ్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి మరొక ప్రత్యేక అతిథి శ్రీ షేక్ రాజు ప్రసాద్ గారు, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అఫీషియల్ మెంబర్, వారి సీనియర్ ఆర్టిస్ట్ కూడా వారు కూడా కార్యక్రమం ఇచ్చేశారు. వారికి శ్రీ శర్మ గారి సీనియర్ ఆస్ట్రాలజర్ రమేష్ శర్మ గారికి, శ్రీనివాస్ గారికి, గణపతి శర్మ గారికి, మైసూర్ నటరాజ శర్మ గారికి, ఈ కల్చరల్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినటువంటి శ్రీకాంత్ గౌడ్ గారి సుష్మంతానికి, అదేవిధంగా పవన్ మేడం గారి సుష్మంతం కూడా మా నమస్కారాలు. చక్కటి కార్యక్రమం. ఈ కార్యక్రమం సక్సెస్ అవుతుంటే కారణం ముఖ్యంగా పిల్లల యొక్క నాట్యాలు, వాళ్ళ పేరెంట్స్, నాట్య గురువులు వారందరూ కూడా మరొకసారి చక్కటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన మోహన్ చంద్ర గారు. గత 20 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా చాలా మంది గుర్తిస్తారు. మేడం పిల్లలు డ్యాన్స్ నేర్పిస్తారు, వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ కావాలి. మన హైదరాబాద్ నగరాల్లో వివిధ ప్రాంతాల్లో మంచి మంచి ప్లాట్ఫామ్లో సమకూర్చినటువంటి మోహన్ చంద్ర గారికి వచ్చిన ప్రత్యేకంగా అందరూ తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా ప్రముఖ పారిశ్రామిక మా హేమంత్ గారి గారికి స్వాగతం సార్. ఇంత చక్కటి కార్యక్రమాలు పాల్గొనే అవకాశం కల్పించినటువంటి ఇంత వేద పండితులకి సన్మాన కార్యక్రమంలో మమ్మల్ని పాల్గొనే అవకాశం కల్పించిన మోహన్ చంద్ర గారి టీం మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అమ్మగారి నుండి శివయోగిని మేడం యొక్క స్పందన. సూర్యచంద్ర క్రియేషన్స్ వారికి, ఈ సభకు ఇచ్చేసిన పేరు పేరున అతిథులకు నా అభినందన తెలియజేస్తున్నాను. ఈ సభకు ఇచ్చేసిన ఈ పిల్లల నాట్యం చూస్తుంటే చాలా 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 ఆనందంగా ఉంది. వాళ్ళ గురువులకు ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. ఇంత దూరం నుంచి మేము వచ్చాము. ఇవన్నీ చూడడానికి మాకు చాలా అదృష్టం అనుకుంటున్నాము. నేను చూడడానికి వచ్చినందుకు ఈ సూర్యచంద్ర గారు అలంకరించిన ఈ వేదికకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఓం సభాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇక్కడికి విచ్చేసిన ఆత్మీయ అతిథులకు నన్ను ఎంతగానో ఈ 1-2 గంటలు చాలా బాగా ఉంది. నాకు వచ్చేటప్పుడు జ్వరం వచ్చింది, అది చెప్పాను నేను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ చిన్న పిల్లలను చూసి ఈ ఆర్గనైజేషన్, ఈ కల్చర్ ఇదంతా నాకు కొత్త కాదు. అయినా కూడా రిఫ్రెష్ అయిపోయారు ఒక 2 గంటలు. అమ్మ, చిన్నారి తల్లులు అందరికీ కూడా నా యొక్క మీ అందరికీ దీవెనలు. ఎందుకంటే మన ట్రెడిషనల్ కల్చర్, మన భారతదేశ యొక్క సంస్కృతి సంప్రదాయాలని అవలంబించారు ఇంకా ఎప్పుడెప్పుడు మీ తల్లిదండ్రులు, అలాగే మేడం గురువు గారు, వారందరికీ నేను తల వచ్చి మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నానమ్మా. ఇంత మంచి కార్యక్రమంలో నన్ను ఆహ్వానించినందుకు మన మోహన్ చంద్ర గారికి, సూర్యచంద్ర కల్చరల్ ఆర్గనైజేషన్ వారికి నేను ఎంతో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే దూరాభారం కాకుండా కూడా ఇక్కడికి దాదాపు హుజూర్ నగర్ నియోజకవర్గం అండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు ఉన్నారు. వారి నియోజకవర్గంలో నేను జాబ్ చేస్తున్నాను ఎలక్ట్రికల్ ఇంజనీర్గా. నా వృత్తి అది. ప్రవృత్తి వచ్చేసి నటన, అలాగే సోషల్ ఆర్గనైజేషన్, అది యువభారతి సాహిత్య సాంస్కృతిక కళా సమితి ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. మా యొక్క సాంస్కృతిక కళా సంప్రదాయాలని ఉట్టుపడే విధంగా, ఈ దేశ సాంస్కృతిక సంప్రదాయాలకి అవలంబించగలిగే విధంగా ప్రవర్తించడం, అలాగే కార్యక్రమాలని కొనసాగించడం అనేది మా ధ్యేయము. అందులో భాగంగానే ఎంతోమందికి మేము సేవ చేస్తూ ఉన్నాము. కుల మతాలకు అతీతంగా
ఎవరి మనోభావాలని కించపరచకుండా అగౌరవపరచకుండా అందరినీ సమానంగానే ఇందాక చూసాము. మా సత్రామంలో ఉన్న భూమి మీదే చండాలు ఉండేది, భూమి మీదే అనేది ఒక పాట విన్నాను, చాలా మంచిగా ఉంది. అలానే మనంతా కూడా ఒకరినొకరు గౌరవించుకుంటూ ఇటువంటి సత్సాంగత్యం అనుకోండి. ఎందుకంటే ఒక మంచి జరిగే చోట అందరూ కలిసి ఉన్నప్పుడు చాలా హృదయానికి చాలా ఆనందంగా అవుతూ ఉంటుంది. నేను దాదాపు 1978-80లో కరుణానాయుడు పిక్చర్లో యాక్ట్ చేశాను. గిరిబాబు గారు అపోస్తులు అని చెప్పేసి ఉంటుంది, దాంట్లో నేను ఒక అపోస్తులు గిరిబాబు గారు అన్నది. తర్వాత ఇక అడప రిలీజ్కి ఉన్నాయి ఒక 4-5 సినిమాలు. అదృష్టాల్లో హీరోయిన్ గారి తండ్రిగా యాక్ట్ చేశారు. అలాగే వైజాగ్లో ఒక 2-3 షెడ్యూల్ తీశాము. 4వ షెడ్యూల్కి కరోనా వచ్చింది, అక్కడి నుంచి అట్లనే ఆగిపోయింది. ఒక మూవీ, 2వ మూవీ వచ్చేసి 2020లో జిప్సీ అని వచ్చింది. అందులో హీరోయిన్ ఫాదర్గా చేశాను. నటాషా మేడం తనకి నేను ఫాదర్గా నటించాను. తర్వాత ఈ 2-3 సినిమాలు 8 నెలలుగా నడుస్తూ ఉన్నాయి. విలన్గా వేస్తున్నారు. యాంటీ డ్రగ్స్కి వ్యతిరేకంగా మన సీఎం గారు డ్రగ్స్కి వ్యతిరేకంగా కొన్ని కార్యక్రమాలు రావాలని చెప్తే దాంట్లో ఒక మూవీ తీస్తున్నారు, కమర్షియల్ మూవీ. దాంట్లో నేను ఒక విలన్గా చేస్తున్నానండి. అలాగే సోషల్ యాక్టివిటీస్ చాలా విలువగా చేస్తున్నాము.